ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. అమరావతి సుదీర్ఘ ఉద్యమం ప్రస్థానానికి నేటితో 1600 రోజులు గడిచాయి. ఈ సుదీర్ఘ మహిళా ఉద్యమం భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మహా ఉద్యమంగా వాళ్ళు ఉద్యమం నడిపారు. ఇప్పుడు మనతో మాట్లాడటానికి రైతులు ఉన్నారు, వాళ్ళ మనోగతం తెలుసుకుందాం. డాక్టర్ గారు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తుళ్ళూరు నుంచి వచ్చాం. మీరు అంతకుముందు ఎక్కడున్నారు? గల్ఫ్లో ఉన్నాం 35 సంవత్సరాలు. ఇప్పుడు మన 5 సంవత్సరాల నుంచి తుళ్ళూరులో ఉద్యోగంలో మెడికల్గా పాల్గొని ఈ 1600 రోజుల నుంచి వాళ్ళు మెడికల్గా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అవి చూసుకుంటా, అయినా కానీ 200+ మానసిక క్షోభ వలన చనిపోయారు. అవి ఆపలేకపోయాం. ఇది మెయిన్ మానసిక క్షోభ. అది నేను చేసింది ఇన్నాళ్ళు ఈ 3 పాదయాత్రలకి మెడికల్గా చూసాం యాజ్ ఏ డాక్టర్గా. మీ వయసు ఎంత? 77. ఇప్పుడు 77 సంవత్సరాల వయసులో మీరు అమరావతి ఉద్యమానికి మెడికల్ ఎయిడ్ అందించారు. ఇప్పుడు ఫలితం ఉంటుందంటారా? ఈ ఉద్యమం ఎంత స్థాయిలో జరిగిన ఉద్యమానికి ఫలితం దక్కుతుందా? డెఫినెట్గా తప్పకుండా దక్కుతుంది. మీరు చెప్పండి. ముందుగా నమస్కారాలు. 1600 రోజు ఈ నేటికి 1600 రోజు ఉద్యమం. మరి మనం 2014కు ముందు, ఎలక్షన్కు ముందు తెలంగాణ నుంచి సపరేట్ అయిన రాష్ట్రం, కట్టుబట్టలతో బయటకు వచ్చాం. మరి 2014 తర్వాత ఎలక్షన్లో పార్టీ గెలిచి మా దగ్గరికి వచ్చి భూములు అడిగితే ఇచ్చాం. దానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా సపోర్ట్ చేసి రాజధాని ఉండాలని చెప్పారు. మరి అట్లాగే కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా రాజధాని సరైందని చెప్పి వారు కూడా అనేకసార్లు సభల్లో చెప్పారు. వీరందరి మాటలు విని మేము భూమి ఇచ్చాం. భూమి ఇచ్చిన తర్వాత అంతా జరిగిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇల్లు కట్టుకున్నాను, అన్నీ కట్టుకున్నానని చెప్పి 2019 ఎలక్షన్లో మాయ మాటలు చెప్పి ఓట్లు వేసి గెలిచాడు. తర్వాత 2019 ఎలక్షన్ తర్వాత నుంచి మమ్మల్ని నానా ఇబ్బంది పెడుతూ మరి 3 రాజధానులు అని చెప్పి 2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో ప్రకటించాడు. ఆ రోజు నుంచి నేటి వరకు 1600 రోజులు. మరి ఈ సుదీర్ఘ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఇబ్బందులు పెట్టి రైతుల్ని మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టాడు. కేసులు కానీ మా మీద అరాచ్మెంట్లు కానీ చాలా చేశారు. ఈయన యొక్క అప్రకటిత వాదన, అప్రకటిత మరి వారి యొక్క భాషతో రైతులను ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందులు అనేక మంది రైతులు మరణించారు. అట్లాగే 200 మంది పైగా 200 కేసులు, అంటే 200 కేసులు, ఒక్కొక్క కేసులో 5 ఉన్నారు, 10 మంది ఉన్నారు. అట్లా కొన్ని కేసులు పెట్టి మానసికంగా మమ్మల్ని కుంగదీయాలని చూశాడు. ఎవరూ కూడా దడవకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి నేటికి 1600 రోజులు ఈ సుదీర్ఘ పోరాటంలో మరి ఆయన చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు నేను గెలుస్తాను, నేను చాలా సంక్షేమాలు ఇచ్చానని. ఆయన గెలవటం కాదు, అమరావతితో పెట్టుకున్నాడు, ఓడిపోబోతున్నాడు. సంక్షేమాలు ఇచ్చానని ఆయన అనుకుంటున్నాడు. సంక్షేమాలు అప్పులు తెచ్చి ఇచ్చాడు మనకి. ఈ అప్పులన్నీ మనమే తీర్చాలని కూడా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. సంక్షేమం ఇచ్చాడు, విపరీతంగా నిత్యావసర వస్తువులు పెంచేసాడు రేట్లు. రూపాయిది 2 రూపాయలు చేశాడు. ఒక గ్యాస్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితే అన్నీ అధిక ధరలో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈసారి కనుక గెలిస్తే మన్ని కూడా తాకట్టు పెడతాడు, మన ఇల్లు వాకిళ్ళు ఏముండవని చెప్పి ప్రజలందరూ చైతన్యపరిచాము. మేము కూడా ప్రతి నియోజకవర్గం తిరిగి ప్రతి ఓటర్కి తెలియజెప్తున్నాం, ఈ ముఖ్యమంత్రి మళ్ళీ గెలిస్తే మన జీవితాలతో ఆడుకుంటాడని చెప్పి మేము ఈరోజు ఇంతమంది, అనేక మంది, 200 మంది పైగా ప్రతి నియోజకవర్గం తిరిగి మేము చైతన్యపరిచి ఓటర్లందరికీ చైతన్యపరుస్తున్నాం. మీదే ఊరండి? బిల్డ్ అమరావతి, సేమ్ ఆంధ్రప్రదేశ్ అండి. మాది అమరావతి. మా అందరి కులం మొత్తం అంతా అమరావతినండి. గ్రామం వచ్చి అనంతవరం, తుళ్ళూరు మండలం, అనంతవరం గ్రామం. 1600 రోజు రేపు రాబోతుందండి. 1600 రోజుల నుంచి ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు మానసిక క్షోభ అనుభవించి ఎన్నో ఇబ్బందులు పడి ప్రతి ఒక్క రైతు ఇది చివరి దశకు వచ్చింది. ఈ చివరి దశలో కూడా మేమందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసే నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడిని గెలిపించుకోవాలని, ఆ నాయకుడి వలన రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి అన్నీ కలుగుతాయని ఆశతో
ఈ 1600 రోజు ప్రోగ్రాం మేము నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఆంక్షలు పెట్టిన మా వంతుగా మేము చేయాల్సింది చేస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రజానీకానికి మొత్తానికి ఒకటేమండి మేము చెప్పేది, అందరూ కలిసికట్టుగా ఏకగ్రీవంగా, ఒక కులం కాదు, ఒక మతం కాదు, 29 గ్రామాలే ఎంత మట్టికి 29 గ్రామాలు అనుకుంటున్నారు. 29 గ్రామాలు కాదండి, మేము ఇప్పుడు నియోజకవర్గాల వారుగా అన్ని పార్టీలకు అనుకూలంగా వెళ్తున్నాము. ఈ కూటమి అయితే ఏదైతే ఉందో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే రాజధాని కోసం, రాష్ట్రం కోసం ప్రతి ఒక్కళ్ళం పోరాడుతున్నాం. దీంట్లో 200 మంది రైతులు, నా సహోదరులు, మా బాబాయిలు, మా తాతలు ఎంతోమంది చనిపోయారండి. వాళ్ళలో మేము చాలామందిని కోల్పోయాము. వాళ్ళు తిరిగి రారు, కానీ వాళ్ళ పిల్లలకైనా ఏదైనా రేపు తరం బాగుండాలి, వాళ్ళని దాంట్లో చూసుకోవాలనే ఉద్దేశంతో మేమందరం మా వంతుగా మేము చేస్తున్నామండి. పిల్లలు వరలక్ష్మి గారు, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? నా మీద 22, 23 దాకా ఉన్నాయండి కేసులు. ఈ 1600 రోజుల నుంచి ఇప్పుడు కేసులకైతే తడిసేదే లేదులేండి. వాడు పాడు ఎన్ని పెట్టుకున్నా మాకు ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఇంకా రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను విశాఖపట్నం వెళ్తున్నానని సిగ్గులేని ఈ మూర్ఖుడు, ఈ మంత్రిని మాత్రం ఎవరు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అసలు ఎవరు గెలిపించకూడదు అనుకుంటున్నాం అండి. వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందులు అని కూడా మేము అనుకుంటున్నాము. మేము నిజంగా అవకాశం ఇంకా ఉంటే పులివెందుల దాకా పోయి కూడా మాకు జరిగిన ఆవేదన తర్వాత పక్కన పెట్టండి. ఇవాళ అమరావతి రైతులకి పడిందే ముందు దెబ్బ. అమరావతి రైతులకి నువ్వు గద్దెక్కిన కాడి నుంచి ప్రతిపక్షం ఏదయ్యా అంటే మాయంకే చూపించాడు. ముందు తెలుగుదేశం పక్కన పెట్టాడు. రైతులను ఏ విధంగా అయితే నువ్వు చేసావో అట్లాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని చేశాడు. కులాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు సఫర్ అయ్యారు ఈ ప్రభుత్వం మూలంగా. రైతులు భూములు ఇచ్చా మేము రోడ్డును పడ్డాం అనుకున్నాం, కానీ భూములు లేకుండా కూడా నువ్వు చాలామందిని ఎంతవరకు రోడ్డులాగా ఆత్మహత్యలు చేసుకున్నారు. మైనార్టీ కుటుంబాలేంది, ఎస్సీ కుటుంబాలేంది, మరి మీ కుటుంబాలు కూడా నువ్వు అనుకునే నీ రెడ్డి కేటగిరీ కూడా చాలామంది ఇప్పుడు తిడుతున్నారు, ఒకటేమైంది తిడుతున్నారు. మేము వాళ్ళ నియోజకవర్గాల వారీగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని గేరుకోవాలి. మేము ఇవాళ 75 సెంటు ఇస్తే ఊరకనే పడి ఉంటుంది అక్కడ అమరావతిలో. నువ్వేం చేసావు ఆ 75 సెంటు తోటి? మమ్మల్ని ఎందుకు తీసుకున్నారు? అడవులు చేసి పారేసి అడవులు పాలై కొండ చిల్లులు తిరుగుతున్నాయి. ఇవాళ ఎటు పోవటానికి లైట్లు కూడా వేయటంలో నువ్వు అక్కడ ఆ రకంగా అమరావతిని నాశనం చేసావు. ఇవాళ 75 సెంటు కూడా ప్రభుత్వానికి ఉపయోగపడాలి ఈ రాష్ట్రానికి అని చెప్పి మేము ఇస్తే అప్పుడు అడిగారు, మేము ఇచ్చాము, అంతేగాని మేముగా ఇవ్వలేదు. అది కూడా నువ్వు నిరుపయోగంగా పక్కన పడేసావు. కాబట్టి వాళ్ళు ఒకటే మేము కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, మేము ఇవాళ అమరావతి రైతులుగా కాదు, మా తిప్పలు మేము పడుతున్నాం, కూర్చున్నాం. వాళ్ళ 1600 రోజులు అయిపోయింది. మేము కూర్చొని ఏడిసి మొత్తుకొని మా మీద కేసులు పెట్టారు, వాయిదాలకు వెళ్తున్నాం. ఇదంతా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు ఆలోచించాలి. ఇవాళ ఎంతవరకు ఈ ముఖ్యమంత్రి సంక్షేమాలు తీసుకొస్తున్నాడు. అభివృద్ధి సంక్షేమం రెండు చేసే 2 కళ్ళు లాంటి ఎవరికైనా ఆ 2 కళ్ళను కాపాడే నాయకుడిని గెలిపించుకోవాలి. అంతేగాని సంక్షేమం పేరుతో అప్పులు పాలు చేసి రైతు బజారులతో సహా తాకట్టు పెట్టే నాయకుడు అయితే వద్దు. ఇవాళ సంక్షేమం పేరుతో ఇవన్నీ చేసే నాయకుడు వద్దు. మంచిగా అభివృద్ధి చేసి మరి వాళ్ళు ఇచ్చి చేపను పట్టుకోమనే చూపించే నాయకుడు కావాలి. చెరువును చూపించి వాళ్ళు ఇచ్చి చేపను పట్టుకోండి అయ్యా రోజు అందులో అనే నాయకుడు కావాలి. కానీ రోజు చేపను తీసుకొస్తా తినరోజు తినండి, లేని రోజు పక్కింటో దొంగతనాలు చేయండి అనే నాయకుడు అయితే వద్దని నేను మనస్ఫూర్తిగా మేము చెబుతున్నామండి. అభివృద్ధి చేసే నాయకుడు ఎవరో గత 5 ఏళ్లలో నిజంగా ఇంత అయితే లేవు ఇన్ని కేసులు కానీ, ఈ రకమైన పోలీసులు కూడా ఇంత తిరుగుబాటు కానీ. 2 ఏళ్ళు బాగా ఎగిరారు వాళ్ళు కూడా మా మీద. 270 మంది రైతులు ఆత్మహత్యలు అని వాళ్ళు అనుకున్నారు. నిజం గుండెలాగి ప్రభుత్వం చేసిన హత్యలేనండి ఇవన్నీ. గుండెలాగి చచ్చిపోయిన వాళ్ళు అంత కూర్చొని శిబిరాలు ఎళ్ళో పోయి మరి భూములు మన పిల్లలకి ఇవ్వాల్సిన భూములు ప్రభుత్వానికి తెట్టయిపోయాం. అసలు ఏమైపోతాం మనం అని బాగా ఆవేదన చెంది అట్లా చనిపోయిన వాళ్ళు 270 మంది రైతులు అయిపోయారు. ఇప్పుడు 16 ఇంకా నరబలి కావాలనుకొని నేను విశాఖపట్నం పోతాను అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. అయితే విశాఖపట్నం లేదు, ఇటు పాడేపట్నం లేదు, ఏడే ఉంటుంది ఎప్పటికైనా అమరావతి అనేది. మేము కోర్టులో రేపు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఏ ఊరు తీసుకెళ్తాడు ఈయన ఇక్కడి నుంచి? సుప్రీంకోర్టు రేపు తీర్పు ఇచ్చి, ఎందుకంటే హైకోర్టులో మాకు పక్కా తీర్పు వచ్చింది ఇక్కడే ఉండాలని. నువ్వు కాదని మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని వేసావు. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టులో కూడా రేపు ఈ నెలలో ఏప్రిల్లో అయిపోయింది వాయిదా, మళ్ళీ వేసారు. ఆ వాయిదాలో ఇక్కడే ఉండాలి రాజధాని, రైతులు ఊరికినే భూమి ఇచ్చి మరి వాళ్ళందరూ పూలింగ్లో తీసుకొని వాళ్ళని 29,000 మందిని ఎంత పెడతావు నువ్వు ఇంత పొలం ఇస్తే అని అంటే అక్కడే ఉండాలని న్యాయం మా తరపున ఉంది. కాబట్టి అదే తీర్పు వస్తే నువ్వు మళ్ళీ వాళ్ళని కాదని నువ్వే కోర్టుకి వేస్తావు. తర్వాత నువ్వు
దాంట్లో వేస్తావు నువ్వు, మరి ఇంటర్నేషనల్ కోర్టులో కూడా వేస్తావు దీన్ని తీసుకెళ్ళి. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు ఉంటే నువ్వు అది పెట్టవు. మేనిఫెస్టోలో పిచ్చి మేనిఫెస్టో ఒకటి పెట్టాడు, మాట్లాడితే నేను అక్కడికి విశాఖపట్నం పెడతానంటాం. ఇంకోటి ఆయన మేనిఫెస్టోలో పోయినసారి పెట్టాడు, మా నాయకుడు ఎక్కడే ఉంటాను, ఆడ ఈ మొగ ఎగిరి మెదలకుండా కూర్చున్నారు, సమాధానం లేదు ఇంతవరకు. ఏందయ్యా మీ నాయకుడు ఇల్లు కట్టాడుగా ఏదంటే ఒక్కడు మొహం చూపించిన వాళ్ళు లేడు అమరావతి రైతులకి. ఇప్పుడు కూడా ఇంకా చెబుతాడు ఒకడు 5 అడుగు 5 పదులు నమ్మకం అంట, అదేంది ఆయన 6 అడుగులు నమ్మకం అంట, అట్లాంటి వాడు కోట్లేమని. మరి ఇది మద్యపానం అన్నాడు, ఇంతవరకు తీసేసిన 15 ఏళ్ల పాటు ఆ పాలసీలు కూడా అడ్డం పెట్టి డబ్బులు తెచ్చుకున్న గనుడు ఈ ముఖ్యమంత్రి. కాబట్టి మేము ఒకటే కోరిక, ఇట్లాంటి వాళ్ళు వద్దు, అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. ఈ మేనిఫెస్టో అంతా పాత మేనిఫెస్టోని తిరగరాసి ఏదో వదిలాడు మొన్న. ఈ ముఖ్యమంత్రిని అయితే గట్టిగా ఓడించాలని మేము కూడా నియోజకవర్గాలు వారికి ఇప్పుడు 8 నియోజకవర్గాల్లో తిరిగాము, మంచి స్పందన వచ్చింది. ఇట్లాంటి నాయకుడు మాకు వద్దని వాళ్ళే చెబుతున్నారు. ఈ సంక్షేమం పేరుతో మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి తీసుకొచ్చే నాయకుడు అయితే మాకు వద్దమ్మా, తప్పకుండా ఈసారి మంచి నాయకుడిని గెలిపించుకుంటా అంటున్నారు. ఈ కూటమిలో వాళ్ళందరినీ గెలిపించమని చెప్పి అమరావతి రైతులుగా కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరురాలు కానీ మేమందరం కోరుకుంటున్నామండి. అమరావతి రైతులు ఏదో వాళ్ళ భూముల కోసం వచ్చారని అనుకుంటున్నారు. మా భూముల కోసం మేము కోర్టులకు వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, మా పనులు మేము చేస్తున్నాం, అవి జరగాల్సింది జరిగిద్ది. భూముల కోసం అయితే కాదమ్మా, మేము మనస్ఫూర్తిగా జనాన్ని మేము కోరుకునేది ఒకటే అండి, రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు లాంటి అవి బ్యాలెన్స్ చేసి నడిపించే నాయకుడిని ఎన్నుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. జై అమరావతి, సేవ్ అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుందాం, అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుందాం. జై అమరావతి, జై అమరావతి. మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు. రైతులు గెలవాలి, రైతులు గెలవాలి. జై అమరావతి, సేవ్ అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. ఇది 1600వ రోజు పురస్కరించుకుని అమరావతి రైతుల మనోగతం. కేవలం అమరావతి కోసమే మా పోరాటం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడించి తీరాల్సిందే అని చెప్పేసి అమరావతి మహిళల మనోగతం. అమరావతి నుంచి కెమెరామెన్ రాజేష్తో సుభాకర్, తెలుగు వన్.